ఇక మీ అందరికీ తెలిసిందే నిన్నటి నుంచి తమిళనాడు రాజకీయాలు హాట్గా మారిపోయాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉప ముఖ్యమంత్రిగా గతంలో ఉన్న ఉదయనిధి స్టాలిన్ నిన్న తంజావూరులో కావేరీ జలాల కోసం ఒక సభలో ప్రసంగిస్తూ ఉన్న సమయంలో హీరోయిన్ త్రిష పేరు తీసుకోకుండా, అంటే ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో కింద నుంచి త్రిష అనే పేరు వినబడటం, అది వినపడగానే ఆమెను ఉద్దేశిస్తూ ద్వంద్వార్థం వచ్చేలా వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. ఇందుకు ఆయన మీద కేసులు ఫైల్ అయ్యాయి. పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్ళింది. హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించి తమిళనాడులోని అటు బీజేపీ, అన్నాడీఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్కి కొంచెం నోటి దుల ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నోటి దురుసు చాలా ఉంటుంది. గతంలో ఈయన సనాతన ధర్మాన్ని కూడా డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పోల్చాడు. నిజానికి అప్పుడే ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది. కానీ అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉండడం, తమిళనాడులో కొంత ద్రవిడ భావజాలంతో సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచిన మాట్లాడే ప్రజలు తక్కువగా ఉండడంతో అది పెద్దగా అవ్వలేదు. కానీ అప్పుడే కనుక ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసి ఉంటే ఈ నోటి దురద అనేది కొంచెమైనా తగ్గుండేది. ఇక మహిళల గౌరవాన్ని భంగం కలిగించేలా మాట్లాడటం డిఎంకేకి వాళ్ళ కొత్తేమీ కాదు. డిఎంకే డిఎన్ఏలోనే ఇది ఉంది. విశ్లేషకులు అడిగినా కూడా దీనికి సంబంధించి చెప్తారు. ఎలా అంటే మీ అందరికీ గుర్తుందో లేదో, 1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలుగా అప్పుడు జయలలిత ఉండేది. జయలలితపై కూడా దాడి చేసి ఆమె చీరలాగి, ఆమె జుట్టు గుంజి ఎంత దారుణంగా వ్యవహరించారు అనేది ప్రతి ఒక్కరికి, తమిళనాడుకు సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ తర్వాత ఆమె శపథం చేసింది, నేను ఇక్కడ వీళ్ళు ఉండగా నేను అడుగు పెట్టను అని శపథం చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టింది. ద్రవిడ రాజకీయాల్లో సమానత్వం అనేది నినాదానికే పరిమితం తప్ప అక్కడ నడిచేదంతా ఫ్యూడల్ సంస్కృతి, వ్యక్తి పూజ. ఎవరైతే సీఎం అవుతారో వాళ్ళను పూజించడం, సినీ సెలబ్రిటీలను పూజించడం, ఇలాంటివే తప్ప ధర్మం మీద జాతీయ భావజాలం అనేది ఇక్కడ చాలా తక్కువగా కనిపిస్తుందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇక హిందూ ధర్మం పట్ల వ్యతిరేకత మాత్రమే కనిపిస్తుందని విమర్శకులు కూడా చెప్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఇప్పుడు త్రిషను వీళ్ళు ద్వంద్వార్థంతో మాట్లాడటమే కాదు, గతంలో కూడా వీళ్ళ డిఎన్ఏలోనే ఉంది. అప్పుడు జయలలిత విషయంలో కానివ్వండి, తర్వాత చాలా విషయాల్లో నిలువు బొట్టు, అడ్డం బొట్టు అనే వ్యవహారంలో కానీ వీళ్ళు మాట్లాడిన శైలి కానివ్వండి, లేకపోతే శ్రీరాముడి గురించి కానివ్వండి, ఇలా అనేక సందర్భాలలో సనాతన హైందవ ధర్మాన్ని, ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అనేది వీళ్ళకు పరిపాటిగా మారింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, కావేరీ జలాలు కర్ణాటక నుంచి రావట్లేదు కానీ వెళ్లాల్సిన చోటికి వెళ్తున్నాయి అంటూ క్రౌడ్ త్రిష పేరు అరిచినప్పుడు ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిండు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చాలా పెద్ద ఎత్తున తమిళనాడు రాజకీయాల్లో దుమారం రేపాయి అని చెప్పొచ్చు. వీటికి సంబంధించి అక్కడున్న బీజేపీ కానీ, అన్నాడీఎంకే కానీ తప్పు పడుతోంది. ఖచ్చితంగా కూడా ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలి అని చెప్తున్నారు. ఇక కావేరీ నది జలాల వివాదం విషయానికి ఒకసారి వస్తే, ఇక 1892, 1924 బ్రిటిష్ పాలనలో మైసూర్ సంస్థానానికి మద్రాస్ ప్రెసిడెన్సీ మధ్య మొదటి కావేరీ నీటి ఒప్పందం కుదిరింది. 1990లో తమిళనాడు విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం కావేరీ నది జలాల వివాద ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. 2007లో ట్రిబ్యునల్ తుది తీర్పునిస్తూ తమిళనాడుకు 419 టీఎంసీలు, కర్ణాటక 270 టీఎంసీలు నీటిని కేటాయించింది. అయితే 2018లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీలు కేటాయించి కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇక్కడ ఈ కావేరీ నది జలాల విషయంలో పెద్ద ఎత్తున కర్ణాటకకు, తమిళనాడుకు మధ్య చర్చ నడుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు డిఎంకే చెప్తుంది ఏంటంటే, కావేరీ జలాల ఇష్యూని డైవర్ట్ చేయడానికే నా వీడియోని కాపీ పేస్ట్ చేసేసి, ఎడిటింగ్ చేసి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రదర్శించేసి నా మీద కేసులు ఫైల్ చేశారు. మేము వెనక్కి తగ్గం, కావేరీ నది జలాల విషయంలో మేము పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇంకొంతమంది చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పుడు తమిళనాడుకు సంబంధించి 5 నుంచి 6 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంటు స్థానం కూడా ఖాళీ అయింది. అయితే త్రిషకు రాజకీయంగా రావాలి, రాజకీయంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఆశ ఉంది. ఇప్పుడు విజయే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ ఖాళీ అయిన 6 సీట్లలో ఏదో ఒక సీట్ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం ఉంటుంది.
పోటీ చేసిన తర్వాత త్రిషను డిప్యూటీ సీఎం చేయాలని విజయ్ ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్రిషకు అంటూ కొంత ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేయడంతో పాటు రాజకీయంగా తనని సస్టైన్ చేయడానికి, రాజకీయంగా తనను నిలబెట్టడానికి ఈ అంశాన్ని ఇటు విజయ్ పార్టీ ఉపయోగించుకుంటుంది అంటూ కూడా సోషల్ మీడియాలో అయితే కొన్ని వాదనలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగా త్రిష కూడా రాజకీయాల మీద తనకు చాలా ఇంట్రెస్ట్ ఉందని, రాజకీయాల్లో జయలలితలాగా ముఖ్యమంత్రి స్థాయికి కూడా వెళ్ళాలనేది తన కోరిక అనే విషయాన్ని కూడా గతంలో ఆవిడ ప్రకటించారు. ఇక విజయ్ ఎన్నికల ప్రచారం నుంచి మొదలు పెడితే విజయోత్సవాలలో కూడా త్రిష తనదైన ముద్ర వేసుకున్నారు. ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే ఆవిడ ఒక సినీ సెలబ్రిటీ నుంచి ఒక రాజకీయ నాయకురాలిగా మారడంలో తన హావభావాలు లేదా కట్టుబొట్టును పూర్తిగా మార్చుకున్న శైలి కూడా మనకు కనిపిస్తోంది. సో తమిళనాడులో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ నేపథ్యంలో ఒక 5-6 స్థానాలకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అందులో ఏదో ఒక స్థానం నుంచి త్రిషను నిలబెట్టి త్రిషలను గెలిపించడం ద్వారా ఉప ముఖ్యమంత్రిని చేయాలని విజయ్ ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికోసమే ఈ అంశాన్ని ఇంకొంచెం పెద్దగా చేస్తూ తమిళ రాజకీయాలనే మార్చే విధంగా ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి ఇటు టీవీకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానివ్వండి, సనాతన హైందవ ధర్మాన్ని కించపరిచినప్పుడు కానీ, భారతదేశ గౌరవాన్ని కించపరిచినప్పుడు కానీ, గతంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడిన విషయంలో కానీ ఇలాంటి యాక్షన్స్ అనేవి తీసుకోలేదు. గతంలో తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈరోజు మహిళలను హేళన చేస్తూ మాట్లాడడానికి ఎవరు ధైర్యం చేసేవాళ్ళు కాదు. తమిళనాడులో ఇలాంటివి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఎవరు ఇష్టానుసారంగా వారు వ్యవహరిస్తున్నారు. మరి ఇది చూడాలి. ఇప్పుడు ఏదైతే డిఎంకే చేసిన వ్యాఖ్యలు అనేవి రేపు జరగబోయే 5-6 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికల్లో డిఎంకేకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అనేది పక్కన పెడితే త్రిషను గెలిపించి ఉప ముఖ్యమంత్రి స్థానంలో నిలబెడుతుందా అనేది కూడా ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.